హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వీ బ్లాగ్స్. చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్ పెట్టి కదా. వ్లాగ్ అంటే ఏంటిదిరా? వ్లాగ్ అంటే ఏంటిది? ఏంటిది? నువ్వు ఎటుపోతున్నావు ఇప్పుడు? స్విమ్మింగ్ పూల్. నీ పేరేంటిది? నీకు ఇష్టమా స్విమ్మింగ్ పూల్ అంటే? ఎందుకు? చాలా ఇష్టమా? ఏం చేస్తావు స్విమ్మింగ్ పూల్ పోయి మరి? సో ఆల్మోస్ట్ ఒక 4-5 months అవుతుంది కావచ్చు ట్రావెల్ బ్లాగ్ పెట్టి. సో ఈరోజు మళ్ళీ బయటికి అయితే పోతున్నాం కదా రాడాలి. ఆర్ యూ ఎక్సైటెడ్? ఎస్. వేర్ ఆర్ యూ గోయింగ్? Swimming pool. You like swimming pool? How much you like? Tell me how much. You don't know? 300 meters. You don't know English? No. No? No. Only you know? No. No. చదువురా నోడు కనుక చేస్తును అంటారు కూడా అట్లున్నది కదా. నిద్ర పోతుంది. నిద్ర అరే స్విమ్మింగ్ పూల్ వచ్చింది కదా. ఏది? గోకర్ణకి వెళ్ళొచ్చిన తర్వాత సంగీ టెంపుల్ కి వెళ్ళాము. తర్వాత అయితే అసలు ఎక్కడికి వెళ్ళలేదు. సో అందుకోసమని బ్లూ థండర్ వాటర్ పార్క్ వచ్చాము. అండ్ పిల్లలకు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా డాలీకి స్పెషల్ గా రిసార్ట్స్ అన్న వాటర్ గేమ్స్ అన్న చాలా చాలా ఇష్టం. సో ఈ వాటర్ పార్క్ అయితే తీసుకొచ్చాం, చూద్దాం ఎలా ఉంటుందో. వచ్చిందా? బ్లూ థండర్ పార్క్ లొకేషన్ వచ్చేసి బీబీ నగర్ అండి. ఇది మనకు హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఉంటుంది. సో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మంచి నేచర్ లో అయితే మనకు వెల్కమ్ చెప్తున్న విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మా డాలీ మొత్తం హీరో లెక్క ఫీల్ అయిపోతుంది అన్నట్టు. సో నేను ఇప్పుడు మీకు చూపించేదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి. వాళ్ళు క్లియర్ గా బోర్డ్ పైన అయితే మెన్షన్ చేశారు, పార్క్ అట్ యువర్ ఓన్ రిస్క్. ఇఫ్ ఎట్ ఆల్ మన ఐటమ్స్ ఏమైనా పోయినా కూడా వాళ్ళకు సంబంధం లేదన్నట్టుగా చెప్పారు అన్నట్టు. సో రీ ఎంట్రీ నాట్ అలౌడ్. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్. అండ్ మీరు ఒకవేళ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ పార్క్ దగ్గరికి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు. సో సమ్మర్ పూల్ టైమింగ్స్ చూడండి, మనకి ఎంట్రన్స్ లోనే అన్ని కూడా క్లియర్ గా బోర్డ్ అయితే పెట్టారు వీళ్ళు. సో ఇక్కడ ఏమేమి గేమ్స్ ఉంటాయి, ఎలాంటి గేమ్స్ ఉంటాయి, ఎంత కాస్ట్ పడుతుంది అని క్లియర్ గా ఉంటుంది. సో నేనైతే ప్రతి ఒక్కటి తీసాము. అండ్ ఇక్కడ మీ హైట్ కూడా చెక్ చేసుకోవచ్చు. హైట్ బట్టి మనకైతే కాస్ట్ తీసుకుంటారు. మా డాలీకి అయితే ఎలాంటి ఛార్జ్ లేదు. సో తను చిన్నగానే ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ ఏజ్ వైజ్ కాకుండా సెంటీమీటర్స్ వైజ్ అంటే హైట్ బట్టి అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో మనకు మండే టు థర్స్డే ఆ టైంలో వెళ్తే మాత్రం 499 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ సాటర్డే సండే వచ్చేసి 599 అండి. ఇలా ఒక టికెట్ ఇస్తారు, దాన్ని మనం హ్యాండ్ కి అయితే ర్యాప్ చేసుకోవాలి. ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది. సో మీలో చాలా మందికి తెలిసే ఉంటది, మనం తడిచినా కూడా ఏం కాదు. సో నాకు పవన్ కి అయితే వేసారు, చూద్దాం ఎలా ఉంటది అని చాలా ఎక్సైట్మెంట్ తో అయితే వెళ్ళాము. చాలా డేస్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకు బోర్డింగ్ కూడా చూడొచ్చు మీరు. ప్లే పెన్ టైమింగ్స్ ఏంటి, పార్క్ టైమింగ్స్ బ్లూ థండర్ వాటర్ పార్క్ టైమింగ్స్ వచ్చేసి 11 AM to 6 PM అండి. ఇక్కడ మీరు చూడొచ్చు డ్రెస్సెస్ ఎలా ఉంటుంది అనేది. నైలాన్ డ్రెస్సెస్ అయితే వేసుకోవాలి. అసలు నాట్ అలౌడ్ వచ్చేసి ఫార్మల్ జీన్స్, శారీస్. ఒకసారి ఇక్కడ మీరు పాజ్ చేసుకొని అయినా మొత్తం చూడొచ్చండి. ఇంపార్టెంట్ సేఫ్టీ ఏంటి, మెజర్స్ ఏంటి అన్ని చాలా చాలా అయితే పెట్టారు. సో నైలాన్ క్లాత్స్ అనేవి మీరు ఇంటి దగ్గర నుండి తెచ్చుకోవచ్చు, లేదనుకుంటే మీరు అక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు అండి. సో మేమైతే ఇంటి దగ్గర నుండే తెచ్చాము. బిలో 90 centimeters ఉంటే ఫ్రీ ఎంట్రీ అంట కిడ్స్ కి. సో మీకు ఇక్కడ మీకు లాకెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. మనం ఎంట్రీకి కాగానే ఇలా మంచి నేచర్ లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇది చాలా చిన్నగా ఉంది, బట్ ఉన్నంత వరకు అయినా కూడా చాలా నీట్ గా అండ్ బాగా అనిపించింది నాకైతే. సో ఎంట్రన్స్ కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ కొన్ని ప్లాన్స్ తో అయితే మేము చిన్నప్పుడు ఆడిన ఆటల్ని మా డాలీకి చూపిస్తున్నాను. మీకు గుర్తుంటే కమెంట్ చేయండి. ఆట ఆడేది తాత తాత ఒక పైసీయవా, లేదంటే తలకాయ పుట్ మళ్ళా. సో బిజినెస్ ఇది అది అన్నిట్లలో చాలా బిజీ అయిపోయి కొంచెం హెక్టిక్ గా అనిపించి కొంచెం రిలాక్సింగ్ కోసం అనేసి ఇక్కడికి వెళ్ళామండి. సో చాలా మంచి టైం అయితే స్పెండ్ చేయవచ్చు. కిడ్స్ కి అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో స్టార్టింగ్ లోనే మనకు ప్లే ఏరియా అయితే ఉంటుంది. సో స్టార్టింగ్ మేము వెళ్ళేసరికి 1:30 అలా అయింది. సో రెయిన్ డాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది.
రెయిన్ డాన్స్ కి కూడా కొన్ని టైమింగ్స్ అయితే ఇచ్చారండి. సో అవి కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ మీరు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో మీరు సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేస్తుంటే నేను ఇంకా కంటెంట్ అండ్ మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాము. మేము వెళ్ళింది వచ్చేసి థర్స్డే రోజు అండి. చాలా మంది అయితే ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 400-500 మెంబర్స్ అయితే కనిపించారు అక్కడ. సో ఇక్కడ పార్క్ లో అయితే మంచి మంచి సాంగ్స్ అయితే డాలీ బేసిక్ గా రెయిన్ డాన్స్ అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే అస్సలే రాలేదు. చాలా భయపడింది. సో చాలా ఇట్లా ఫోర్స్ఫుల్ గా అంటే ఆమెకు ఎంజాయ్ చేపియాలి అన్న ఉద్దేశంతో అయితే తీసుకెళ్ళాము. బట్ తను అంతగా అయితే సపోర్ట్ చేయలేదు. బట్ దట్స్ ఓకే. పవన్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు. సో ఇక్కడ నేను టైమింగ్స్ చెప్పాను కదా, చూడండి. మీరు ఈ ఫుల్ వీడియో చూస్తే వితౌట్ స్కిప్పింగ్ మీకు అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందండి. ఇది వచ్చేసి మనకు పార్క్ మ్యాప్ అన్నట్టు. సో మనం ఎటు సైడ్ వెళ్ళాలి ఏంటి అనేది అంతా తెలుస్తుంది మనకి. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ రైన్ డాన్స్? ర్యాన్ అని వచ్చింది, రెయిన్ అన్న పోయి. సూపర్ నైస్ కలెక్షన్ కలెక్షనా? సాంగ్ కలెక్షన్ నైస్ బాగుంది. ఓకే, ప్లే చేసిండు. బాగుంది, సూపర్ దా. రెయిన్ డాన్స్కి వచ్చినాము, చాలా బాగుంది. మా డాలీ అయితే అస్సలు కొంచెం కూడా కోఆపరేట్ చేయలేదు. బలవంతంగా తీసుకుపోయడం, అసలు ఎంజాయ్ చేస్తలేదు. బట్ కలెక్షన్ బాగుంది నిజంగానే. అన్ని సాంగ్స్ మిక్స్లో పెట్టింది, తెలంగాణ ఫోక్ అన్నీ కలిపి. మ్యూజిక్ ప్లేలిస్ట్ బాగుంది యాక్చువల్గా. మంచి ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ వేరే పూల్కి వెళ్తున్నాం రండి. సో బ్లూ థండర్ వాటర్ పార్క్ లో మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువగా స్లైడ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ మిస్సింగ్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అయితే లేదండి. అంటే అడల్ట్స్ కి లేదు. స్విమ్మింగ్ పూల్ ఇన్ ద సెన్స్ చిన్న స్లాబ్ లాగా చిన్న ఏరియా లాగా ఉంది. అదంతా ఎక్కువ లోతు కూడా లేదు. సో కిడ్స్ కి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఒకవేళ మీరు స్విమ్మింగ్ పూల్ కోసం సపరేట్ గా రావాలి అనుకుంటే మాత్రం బ్లూ థండర్ ని మాత్రం అసలే మీరు చూస్ చేసుకోవద్దు. ఎందుకంటే అసలు వీళ్ళ దగ్గర పూల్ అనేది లేదు. జస్ట్ చిన్న ప్లే ఏరియా లా ఉంది. అండ్ స్లైడ్స్ అయితే చాలా ఉన్నాయి. మా పాప ఇక్కడ చిన్న పూల్ అయ్యేసరికి భలే ఎంజాయ్ చేసింది చాలా సేపు. సో మీరు దీంట్లో కూడా కొంచెం మనీ సేవ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు మండే టు థర్స్డే ఎప్పుడైనా రండి. అంటే వీక్ డేస్ లో రావడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఓన్లీ 499 రూపీస్ పడుతుంది. అదే మీరు సాటర్డే ఆర్ సండే వస్తే మాత్రం ఇంకా 200 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అండ్ క్రౌడ్ కూడా చాలా ఉంటుంది. మేము వెళ్ళింది థర్స్డే రోజు. బట్ క్రౌడ్ అయితే బీభత్సంగా ఉన్నారు. ఎక్కడ చూడు రష్ ఉండే. ఇంటికి పోదాంపా, పోదామా? ఇంటికి పోదాం రా. నీకు పోతున్నా బాయ్. ఇంటికి పోతున్నా. డిఫరెంట్ గా అనిపించింది. ఇక్కడ వీల్ అనేది వాటర్ కిందికి వస్తున్నాయా పైకి వెళ్తుందా అన్న విధంగా అయితే కనిపిస్తుంది. బట్ హెడ్ మసాజ్ అయితే బాగా అవుతుందండి. సో ఎవరికైనా హెడ్ మసాజ్ చేయించుకోవాలి ఫ్రీగా అనుకోండి ఇక్కడ అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ స్లైడ్స్ ఏ ఉన్నాయి చాలా వరకు. అండ్ ఆ పూల్ కూడా అంత డీప్ గా కూడా లేదు. మనకు జస్ట్ నార్మల్ లెంత్ వరకే ఉంటుంది. కిడ్స్ కి అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బిలో 3 years కిడ్స్ అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. నైలాన్ డ్రెస్సే వేసుకోవాలి అని అయితే ఏం చెప్పట్లేరు. బట్ బెటర్ టు బ్రింగ్ యువర్ ఓన్ నైలాన్ క్లాత్స్ అని అయితే అనిపించింది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇది ఓవర్ వ్యూ ఆఫ్ బ్లూ థండర్ వాటర్ పార్క్ అండి. అండ్ మీరు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. మీరు ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు. సో మీరు నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసి నేను పెట్టే వీడియోస్ని ఫాలో అవుతే చాలండి. సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ పెడతాను. అండ్ మీరు చూసుకోవచ్చు మన ఛానల్లో ఆల్మోస్ట్
అన్ని రిసార్ట్స్ వీడియోస్ అయితే ఉంటాయి. మ్యాక్సిమం కవర్ చేశాననే అనుకుంటున్నాను. మీరు ఈ సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఎక్కడికైనా రిసార్ట్కి వెళ్ళాలి అనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాము. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు ఏది నచ్చితే దాని దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఫ్రీ హెడ్ మసాజ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ చూడొచ్చు మా పవన్ అయితే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడనే నిల్చున్నాడు కావచ్చు హెడ్ మసాజ్ చేయించుకుంటున్నాను నేను అనేసి. సో ఇది అంతా కూడా మనకు ఓవర్ వ్యూ అండి. చూడండి చాలా సింపుల్ అండ్ నీట్గా ఉంది. అండ్ బ్లూ థండర్ అంటే మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే రావద్దు. చాలా సింపుల్గా ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ ఒక 3 టైప్స్ ఆఫ్ పూల్స్ ఉన్నాయి. అలాగే రెయిన్ డ్యాన్స్ ఉంది. అండ్ కొంచెం గేమ్స్ యాక్టివిటీస్ ఉన్నాయి చిన్నపిల్లలకి. అండ్ ఈ బకెట్ కూడా ఒక్క బకెట్ కోసం చూడండి ఎంతమంది నిలబడ్డారు. సో నేను బాగుంది, ఎక్స్ట్రాడినరీగా అని చెప్పలేను, అలానే అని కూడా చెప్పలేను. మెయింటెనెన్స్ మాత్రం చాలా చాలా బాగుందండి. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ మీరు జస్ట్ ఒక డే అవుట్ లాగా సరదాగా తక్కువ బడ్జెట్లో అవ్వాలి, మాకు మంచి ప్లేస్ కావాలి, మా పిల్లలు ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం బ్లూ థండర్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఇన్నోవేటివ్ ఐడియాస్ చూడండి. బకెట్స్లో అయితే చెప్పులు పెట్టుకోవడానికి ఇచ్చారు. సో అది నాకు బాగా నచ్చింది. చాలా ఇన్నోవేటివ్ ఐడియా లాగా అనిపించింది. సో ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకు వాటర్ ఏరియా అలాగే ప్లేయింగ్ ఏరియా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇదంతా కూడా బ్లూ కలర్లో ఉందంతా కూడా మనకు రెస్టారెంట్ అండి. ఇక్కడ ఉంది ఓన్లీ 1 రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడే మనకు అన్నీ దొరుకుతాయి. అండ్ కంపేర్ టు అవుట్ సైడ్ కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువనే అనిపించాయి. బట్ ఇక్కడ మనం అక్కడికి వెళ్ళినాక వాళ్ళు పెట్టింది తినాలి కాబట్టి మనకు వేరే ఆప్షన్ లేదు. సో ఇక్కడ ప్రైజెస్ కూడా చూసుకోవచ్చు. వెజ్కి నాన్ వెజ్కి ఎంత ఉన్నాయి అనేవి అన్నీ చూడొచ్చు. ఇక్కడ నాకు లిటరల్గా షాకింగ్ అనిపించిన విషయం ఏంటంటే కర్డ్ రైస్ వచ్చేసి 130 రూపీస్ పడింది. సో 120 రూపీసా. సో అది నాకు కొంచెం ఎక్కువగా అనిపించింది. ఇక్కడ మనమే సెల్ఫ్ సర్వీస్ అయితే చేసుకోవాలి, వాళ్ళైతే మనకు తెచ్చివ్వరు. సో ఇక్కడ బిల్ తీసుకొని మనం మన ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర సాఫ్ట్ డ్రింక్స్ అలాగే ఐస్ క్రీమ్స్. దాలో ఏం తింటాను? కాస్ట్ వైజ్ ఎక్కువనే ఉంది కానీ ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఎట్లుంది? ఏమీ లేదు, నూడిల్స్ కానీ బాగుంది. ఏమేమి తీసుకున్నావు? నూడిల్స్, బిర్యానీ, కర్రీలు ఇచ్చిన ఒకటి ఇస్తాయి. బాగుందారా డాలీ? మా డాలీ ఎంతో తిన్నట్టుగా మొత్తం నూడిల్స్ కావాలి అని తెప్పించింది. బట్ ఏం తినలేదు, ఆమె మొత్తం ఏరుకుంటూ కూర్చోవడమే సరిపోయింది. సో టేస్ట్ మాత్రం బాగుంది. ఓకే, మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. డైనింగ్ ఏరియా మాత్రం చాలా పెద్దగా ఉంది అండ్ చాలా నీట్గా కూడా అనిపించింది. అండ్ పక్కనే మనకు లాకర్స్ కూడా ఉంటాయి. మీరు ఒకవేళ మీ క్లాత్స్ ఏమైనా పెట్టుకోవాలనుకున్నా కూడా లాకర్కి అమౌంట్ ఛార్జ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఓవర్ వ్యూ మొత్తం బ్లూ థండర్ వాటర్ పార్క్ అయితే చూపిస్తున్నాము. ఇక్కడ ముసలి వాళ్ళు కూడా వచ్చి మంచిగా చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు అయితే పెడుతున్నారు. అండ్ తర్వాత మనకు పూల్లో ఉండి రెయిన్ డాన్స్ చేసేలాగా కూడా ఉంది. ఇది కొంచెం ఇన్నోవేటివ్ గా అనిపించింది. అంటే కంపేర్ టు వేరే రిసార్ట్స్ లో ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. పూల్లో రెయిన్ డాన్స్ చేసేలాగా. సో మనకు వాటర్ ఇలా స్ప్రింకిల్ అవుతూ ఉంటాయి. అలాగే డీజే సౌండ్స్ కూడా పెడుతుంటారు. అండ్ మనకు స్టార్టింగ్ లోనే ఇలా ప్లే ఏరియా అయితే ఉంటుంది. మా డాలీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ పనసకాయ చెట్టు ఉంది. అసలు ఎన్ని కాయలు ఉన్నాయో సూపర్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం అన్ని పనసకాయలు. అసలు ఇక్కడ గెల ఉంది, అసలు కనిపిస్తుందో లేదో కానీ చూడండి. వావ్, ఒక 100 కాయలు దాకా ఉండొచ్చు. ఇక్కడ ఏ చెట్లు పడితే అవి పెట్టకుండా పనసకాయ, మ్యాంగో అంటే వాళ్ళకి ఏమైతే అవసరమో అలాంటివి పెట్టిండ్రు. వీళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. అండ్ మళ్ళీ ఇంకో పూల్ కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ టైమింగ్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. సో 1 o'clock to 1:30, 2:30 to 3:30 అలా టైమింగ్స్ బట్టి ఉంటాయి. మీకు టైమింగ్స్ కూడా చూడొచ్చు. మీకు రైడ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే చాలా భయం, సో నేనైతే ఎక్కలేదు. బట్ పవన్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు రైడ్స్ అయితే. సో కొన్నేమో పార్ట్నర్స్ ఎంజాయ్ చేసేవి ఉన్నాయి, కొన్నేమో సింగిల్ గా వెళ్ళే రైడ్స్ అయితే ఉన్నాయి. సో కింద నుండే మనం ఈ ట్యూబ్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ చూడొచ్చు, ఇదైతే చాలా భయంకరంగా అనిపించింది. అండ్ దీని పక్కన ఇంకొకటి ఉంది, అది కూడా
నచ్చింది బాగా? అన్నీ నచ్చినాయి. ఒక్కటి పార్ట్నర్ లేరు. అబ్బో. చెప్పును. సో ఇది వచ్చేసి ఇంకొక పూల్ అండి. సో మనకి ఇక్కడ స్లైడ్స్ అయితే ఉంటాయి అండ్ ఇది కూడా లోత్ అయితే అంత ఏం లేదు. మీరు చూడొచ్చు కదా ఇందాక నిలబడ్డప్పుడు ఎంత లెంత్ అవుతుందో. సో మనకు చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. అడల్ట్స్ కి అయితే అంత స్విమ్మింగ్ పూల్ అయితే లేదు. సో అదైతే కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. బయట వేరే పూల్స్ ఆర్ వాటర్ పార్క్స్ తో కంపేర్ చేస్తే మాత్రం ఇందులో ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంది అండ్ చాలా చిన్నగా కూడా అనిపించింది. So that's it guys. If you like the video, please don't forget to like, share and subscribe to my channel for more such videos. ఇంకో మంచి vlog లో మళ్ళీ కలుద్దాం. Bye bye.